శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా పూజలో కూర్చొని ఉంటారు కదా. ఇక అప్పుడే పంతులు గారు ఇలా కంకణాలు కట్టుకోండి బాబు అని చెప్పడంతో దర్శన్ ఆ కంకణాన్ని చూస్తూ సీరియస్గా శరణ్య వైపు చూస్తూ ఉంటే, తీసుకోండి ఇద్దరు ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి బాబు అని చెప్పడంతో సరే అని చెప్పేసి దర్శన్ ఆ కంకణం తీసుకొని సీరియస్గా శరణ్యని చూస్తూ ఉంటే, శరణ్య తీసుకొని కంకణం దర్శన్కి కడుతుంది. ఆ తర్వాత దర్శన్ కూడా శరణ్యకి కంకణం కడతాడు. అది చూసి అనన్యకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరి చేతుల మీదుగా పూజ జరిపిస్తూ ఉంటాడు పంతులు గారు. ఇక అప్పుడే శరణ్యని, దర్శన్ని అలా చూసి ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అనన్యని ఇంకా అలా చూస్తూ ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. అనన్య మాత్రం, నన్ను ఇలా చేసి నాకంటే చిన్నదాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతావా? దాన్ని ఎలాగలాగా ఇంట్లో నుంచి పంపించేశాను, మళ్ళీ తీసుకొచ్చావు కదా, నేను దాన్ని ఊరికే వదిలిపెట్టను, చూడు మళ్ళీ ఏం చేస్తానో. నీవు ఈ రకంగా సంతోషపడుతున్నావు, కానీ నీకంటూ ఆ సంతోషమే లేకుండా చేస్తాను అని ఏంటో చెప్తూ ఆనంద మీద సీరియస్గా అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటిది నాకు ఈ కర్మ, అసలు ఇది రాకూడదు అనుకుంటే ఇలా వచ్చిందేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే అక్షంతలు వేయండి బాపు అని పంతులు గారు చెప్తూ ఉంటే, అక్షంతలు వేస్తూ ఇలా సీరియస్గా శరణ్య వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటాడు దర్శన్. ఏయ్, నువ్వెందుకు వచ్చావే? నేను రాకూడదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అసలు నీకు సిగ్గులేదా? ఎందుకు మళ్ళీ నా వెంట తిరుగుతున్నావు? నేను ఆల్రెడీ నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దానివి వెళ్ళిపోయినట్టుగా ఉండకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటూ దర్శన్ సీరియస్గా అంటాడు. శరణ్య ఇలా అంటుంది, నేను కావాలని రాలేదండి, అత్తయ్య గారు నన్ను రమ్మంటేనే నేను వచ్చాను అంటే, నేను బొట్టు పెట్టి పూజ చేద్దు కానీ రా అని చెప్పి పిలిచిందా అని దర్శన్ అంటాడు. అవునండి, అత్తయ్య గారే నన్ను ప్రేమగా రమ్మని చెప్పారు, అయితే మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నేను అలాగే వచ్చానండి, నాకు ఇదంతా తెలీదు అని అంటూ శరణ్య అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే దర్శన్ అంటాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఇలా కలుపుకొని తిరిగి మళ్ళీ ఇవన్నీ సక్సెస్ చేద్దాము అనుకుంటున్నావా? ఆ పప్పులేమి ఉడకవు, నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయిన దానివి వెళ్ళిపోయినట్టుగానే ఉండు, మళ్ళీ వచ్చి భార్య స్థానంలో కూర్చొని పూజ చేస్తాను అది చేస్తాను అంటే అసలు ఊరుకోను అని దర్శన్ చిరాగ్గా తిడుతూ ఉంటాడు. అప్పుడు శరణ్య బాధపడుతూ అంటుంది, కావాలని నేను రాలేదండి, నా మాట నమ్మండి అని అంటూ శరణ్య అంటుంది. ఇక ఆనంద వాళ్ళని అలా పూజ జరుగుతూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంటుంది. లీలావతికి చాలా కోపం వచ్చేస్తుంది. చిరాగ్గా ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి ఇది, ఆనందకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తుంది? ఈ శరణ్యం చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అసలు దీన్ని ఇక్కడ దాకా రానివ్వటమే వృధా అనుకుంటే ఏకంగా తీసుకొచ్చి దర్శన్ పక్కన పూజలో కూర్చోబెట్టింది. ఎందుకు ఇలా చేస్తుంది ఆనంద? అది ఇంట్లో నుంచి శరణ్య వెళ్ళిపోయింది, చాలా పెద్ద తప్పు చేసి వెళ్ళిపోయిన దాన్ని తీసుకొచ్చి దర్శన్ పక్కన కూర్చోబెట్టి ఇలా ఎందుకు చేస్తుందో నాకైతే మండిపోతుంది అని లీలావతి అంటే, అప్పుడు కోటేశ్వరరావు ఇలా అంటూ ఉంటాడు, నీకు మామూలుగా మండుతుందేమో, నాకు ఒళ్ళంతా మండిపోతుంది, చాలా కంపరంగా ఉంది, అసలే వేసవి కాలం, ఈ వేడి మంట ఒకటి అనుకుంటే ఈ మంట తట్టుకోలేకపోతున్నాను నేను అని అంటూ కోటేశ్వరరావు అంటాడు. వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. గుడికి వచ్చామని కానీ మనశ్శాంతి లేకుండా పోయిందండి అని లీలావతి అంటుంది. ఇక ఆ తర్వాత అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇంకా కొబ్బరికాయ కొట్టుకురమ్మని చెప్పడంతో ఆనంద కొబ్బరికాయ తీసుకొచ్చి అనన్య చేతికిస్తుంది. అనన్య, నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కట్టుకురా అని చెప్పడంతో అనన్య అక్కడికి వెళ్ళిపోతుంది. చాలా కోపంగా తిట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటిది ఇంకా అదేమో పూజ చేస్తూ ఉంటే నేను ఇలాంటి పనులు చేయాలా? వీళ్ళ సంగతి చెప్తాను, ఊరికే వదిలిపెట్టను అని కోపంగా అనన్య ఆలోచిస్తుంది. కొబ్బరికాయని తీసి నేలకేసి అక్కడ గట్టిగా కొడుతుంది. కొట్టడంతో చెయ్యికి దెబ్బ తగులుతుంది. అబ్బా అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది అనన్య. ఆనంద అప్పుడే అక్కడికి వస్తుంది. వచ్చేసి ఇలా చూసి నవ్వుతూ ఉంటుంది. వెనక నుంచి ఆనంద వచ్చిన సంగతి గమనించక అనన్య తిట్టుకుంటూ ఉంటుంది. అంతలో ఆనంద ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఏం చేస్తున్నావు అని అంటంతో ఇక అప్పుడే అలా చూస్తూ ఇంకా అనన్య సైలెంట్గా ఉంటుంది. ఆనంద అంటుంది, నువ్వు ఏదో తిట్టుకుని మండిపోతున్నట్టుంది, నీ పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటే నా కోడలు అక్కడ అలా ఉంది, ఏంటి నా కోడలు ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్నావా? దీని ఇంట్లో నుంచి ఏదోలాగా పంపించేశాను, ఇది మళ్ళీ రాదు అనుకున్నావు కదా, చూడు ఎలా రప్పించానో అని ఆనంద అంటుంది. అనన్య సీరియస్గా చూస్తూ, అసలు మీరేంటి రప్పించేది, అది మళ్ళీ వెళ్ళిపోతుందంటే ఇప్పుడు చూసావు కదా ఏం చక్కగా ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు, అలాగే కలిసిపోతారు కూడా, అయినా ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పనా అని
ఆనంద అంటుంది. ఆనంద రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాలి అని చెప్పి రాత్రిలో ఫోన్ తీసుకొని శరణ్యకి ఫోన్ చేస్తుంది. శరణ్య బయటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంతలో ఫోన్ రావడంతో అత్తయ్య గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి అని శరణ్య అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య గారు అని చెప్పడంతో ఆనంద అంటుంది, ఏం చేస్తున్నావమ్మా అని అడగటంతో నేను అత్తయ్య గారు ఏం లేదు అని అంటే, రేపు గుడికి వెళ్ళాలి, రేపు శ్రీరామ నవమి కదా, అందుకనే గుడికి వెళ్ళి పూజ చేయించాలమ్మా, పద నువ్వు కూడా ఉదయాన్నే వచ్చేసి రెడీ అయిపోయి అని చెప్పి చెప్పడంతో అప్పుడు శరణ్య ఇలా అంటుంది, నేనా అత్తయ్య గారు అని అంటే, నువ్వే, నేను నీకు కదా చెప్తున్నాను అని ఆనంద అంటే, నేను రాలేను, నాకు అర్హత లేదు అని ఏంటో శరణ్య చెప్తుంది. ఆనంద అంటుంది, నీకు అర్హత లేకపోతే ఇప్పుడు నేను ఫోన్ కూడా చేసేదాన్ని కాదు కదా, అందుకని నీకు అర్హత ఉంది కాబట్టి నీకు ఫోన్ చేశాను, నువ్వు ఏమీ మాట్లాడకుండా ఈ అత్తయ్య మాట మీద గౌరవం ఉంటే వచ్చేసాయి అని అంటే దర్శన్ తిడతాడేమో అని చెప్పి దర్శన్ మాటలు గుర్తు తెచ్చుకొని, లేదత్తయ్య గారు నేను రాలేను అంటే, రాకపోతే నా మాట పోతుంది, నా మాటకి నువ్వు విలువ ఇవ్వను అనుకుంటే రాకు, లేదంటే రా, నా మాట కోసం రా అని చెప్పి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది. ఇక శరణ్య ఆలోచిస్తూ దర్శన్ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఆయన ఏమంటారో అనేసి. ఆ తర్వాత ఇంకా ఆనంద అలా కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, శరణ్య వస్తుందని చెప్పేసి. ఆ రకంగా ప్లాన్ చేసి పిలిచానని చెప్పి ఆనంద అంటుంది. అనన్య సీరియస్గా మండుతుంటుంది, కోపంతో చూస్తూ ఉంటుంది. ఆనంద చెప్పి వెళ్ళిపోతుంది. ఇక చెయ్యి నొప్పి ఉండటంతో కోపంతో అనన్య తిట్టుకుంటూ ఉంటుంది. ఇలా ప్లాన్ చేసి పిలుచుకుంటున్నావా, నీ కోడల్ని పిలువు, దాని సంగతి తర్వాత చెప్తాను మళ్ళీ అనేసి అనన్య అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆనంద వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. అనన్య కూడా వచ్చి అక్కడ నించుంటుంది. శరణ్య అలా దేవుడికి దండం పెట్టుకొని కూర్చొని ఉంటుంది. దర్శనేమో తిని ఎలా వదిలించుకోవాలని నేను చూస్తూ ఉంటే మళ్ళీ ఇదంతా మళ్ళీ ముందుకు వచ్చి పడుతుంది. నేను అసలు ఏం చేయాలి, తిని ఎలా వదిలించుకోవాలి నేను అని అంటూ దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కనీసం సమీర అయినా ఉంటే సమీరని ఏదో ఒక దగ్గరయ్యేవాడిని, కానీ తనని ఇదంతా చూస్తుంటే తట్టుకోలేకంత కోపంగా ఉంది నాకు అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు. శరణ్యని అలా సమీరని అలా తలుచుకుంటాడో లేదో సమీర గుడికి వస్తుంది, దేవుడికి దండం పెట్టుకుంటుంది. అదే గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది, దేవుడా నేను ఇక్కడ దాకా అయితే వచ్చాను, కానీ మనశ్శాంతి లేదు, నాకు దర్శన్ కావాలి, దర్శన్ గురించి ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతున్నాను, దర్శన్ తోడుగా లేకపోతే చాలా బాధగా ఉంది, దర్శన్ ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది, దర్శన్ని నాకు దగ్గర చేయి దేవుడా అని చెప్పి సమీర దండం పెట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. ఇక దర్శన్ అలాగే శరణ్యని పూజారి గారు ఇంకా రాముడికి సీతకి పెళ్లి చేసిన తర్వాత ఇంకా దండలు ఇద్దరిని వేయమని చెప్తాడు. ఇక అప్పుడు సీత రాముడికి శరణ్య వేస్తే సీతకి దర్శన్ వేస్తాడు. అలా వేయగానే దర్శన్ అంటాడు, అయిపోయింది కదా వెళ్ళొచ్చా అంటే, అలా అంటారేంటి బాబు, మీరిద్దరూ భార్యాభర్తలు, ఇంకా దేవుడికి పెళ్ళి కూడా చేసేశారు, అయితే దేవుడి పాదాల దగ్గర ఉన్న ఈ పూల దండలు తీసుకొని మీరిద్దరూ మెళ్ళో వేసుకోండి, దండలు మార్చుకోండి, అప్పుడు దేవుడి ఆశీర్వాదం భార్యాభర్తలుగా మీకు మంచి బలంగా ఉంటుంది అని చెప్పడంతో అప్పుడు దర్శన్ సీరియస్గా ఆ దండలు అవి ఏమీ వద్దు అని అంటాడు. అలా దండలు మార్చేలా చేస్తాడు. ఇంకా దర్శన్కి శరణ్య ఇద్దరు దండలు మార్చుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రదక్షిణలు చేసిరండి, అలాగే వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని రండి అని చెప్తే అప్పుడు ఇంకా నేను వెళ్ళను అని చెప్పి సీరియస్గా అంటే, దర్శన్ వెళ్ళు అని చెప్పి ఆనంద అంటుంది. ఆనంద కూడా ఆశీర్వదిస్తుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా కలకాలం కలిసి ఉండాలనేసి అనన్య తిట్టుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా వినాయకుడి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు, ఏయ్ ఆగు, నువ్వు వెళ్తూ ఉండు, నేను మళ్ళీ వస్తా అని ఇంకా డైవర్స్ పేపర్స్ తెద్దామని చెప్పి దర్శన్ వెళ్తాడు. శరణ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఆయనకి ఎంత దూరం అవ్వాలి అనుకున్నా దగ్గర అవుతూనే ఉన్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అంతలో దర్శన్ వచ్చి, ఏంటే పూజకు కూడా పనికిరాని వాడు పక్కన కూర్చొని పూజ చేస్తున్నావని తిడుతూ ఉంటాడు.